వారిని ఒప్పించి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరి బాగు కోసం శ్రీశైలం డ్యాం భద్రత విషయంలో ఒక కూలంకషమైన చర్చ జరిగేటట్టుగా చొరవ చూపినందుకు రేవంత్ రెడ్డి గారిని మనం అభినందించాలి. అలాగే ఎంతసేపు బీఆర్ఎస్ నాయకులు ఆ రోజు పేచీలు పెడదామా, కాంప్లికేట్ చేద్దామా, లేకుంటే స్వార్థానికి అవతల వాళ్ళని వాడుకుందామన్న ఆలోచన తప్ప పాజిటివ్ మైండ్ తోటి కూర్చొని చర్చ చేద్దామని ఆలోచన చేయలే కేసీఆర్. కానీ ఈరోజు కృష్ణా గోదావరి జలాల సమర్థ వినియోగానికి, చిక్కుముళ్లను విప్పుకోవడానికి, సమస్యలను ఐడెంటిఫై చేయడానికి కేంద్ర ప్రభుత్వ సమక్షంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు, నిపుణులు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు, నిపుణులు కూర్చొని ఒక కమిటీగా ఏర్పడి చాలా తొందరలో అవన్నీ ఐడెంటిఫై చేసి ఒక పాజిటివ్ వేగా ముందుకు పోవాలి అని చెప్పి ఆలోచన చేసి ఆ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం జరిగింది. ఇవి వాస్తవం చెప్పాలంటే సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచనతోటి కొనసాగుతున్న ముఖ్యమంత్రి గారి వైఖరికి ఈ నిర్ణయాలన్నీ కూడా తొలి విజయంగా భావించవచ్చు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ దుర్మార్గమైన పరిపాలనలో రాష్ట్రం కోల్పోయిన నీటి వాటాని, హక్కులను మళ్ళీ తిరిగి పొందడానికి ఇది మొదటి మెట్టుగా, తొలి మెట్టుగా మనం భావించాలి. తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఏ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నీటిని సీమాంధ్రకు మళ్లిస్తామని చెప్పలే. ఆ మాట అన్నది ఎవరు? కేసీఆర్. ఎందుకన్నాడో కూడా నేను ఇదివరకే చెప్పిన, అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి పీఠం కోసం 250 టీఎంసీలను 25 ఎంపీ సీట్ల కోసం అమ్ముకున్నాడు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చక్రం తిప్పాలన్న ఆలోచన ఆయనకు లేదు. ఏదో కేంద్రంలో పదవులు వెలగబెట్టాలన్న ఆలోచన అసలే లేదు. ప్రజలిచ్చిన తీర్పు, తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ తెలంగాణ ప్రజల కోసమే 24 గంటలు పనిచేయాలి, తెలంగాణ హక్కులను కాపాడాలి. ఈ హక్కులను కాపాడే సందర్భంలో ప్రధానమంత్రి అయినా సరే వారికి వివరించి చెప్పాలి, రిక్వెస్ట్ చేయాలి, అవసరమైతే ఎదిరించాలి, న్యాయపరమైన పోరాటం చేయాలన్న ఆలోచనతో ఉన్నాడు తప్ప కోపం వస్తే అలిగింట్లా కూర్చోవడం కేసీఆర్ చేసినట్టు, లేదా పోయి చేతులు పట్టుకొని గిములాడడం, కాళ్ళ మీద పడడం, ఇవి రేవంత్ రెడ్డి గారు చేయరు. తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక రేవంత్ రెడ్డి, కేసీఆర్ కాదు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి కేసీఆర్. మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టిండు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర తాకట్టు పెట్టిండు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా తాకట్టు పెట్టిన ఘనమైన చరిత్ర కేసీఆర్ది. కాబట్టి తెలంగాణ ఈరోజు సురక్షితమైన చేతుల్లో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, పక్క రాష్ట్రాలతోటి, కేంద్ర ప్రభుత్వంతో సౌహృద్భావ వాతావరణం ఏర్పాటు చేసుకుంటూ మనకు రావాల్సిన న్యాయమైన వాటాలు, హక్కుల కోసం ఖచ్చితమైన విధానంతో ముందుకు సాగే వ్యక్తిత్వం రేవంత్ రెడ్డి గారిది. రాబోయే రోజుల్లో మనకు రావాల్సిన అన్ని హక్కులను కావచ్చు, నిధులను కావచ్చు, సామధాన భేద దండోపాయాలతో తీసుకొచ్చే తెలివితేటలు చిన్నవాడైన రేవంత్ రెడ్డి గారిలో పుష్కలంగా ఉన్నాయి. అనుభవం ఉన్న కేసీఆర్ స్వార్థంతో తెలంగాణను అమ్ముకుంటే, అనుభవం లేకపోయినా సరే ప్రజా జీవితంలో నుంచి అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా సలహాలు, సూచనలు తీసుకుంటూ రాష్ట్రాన్ని సరైన దిశలో నడుపుతున్న వ్యక్తిగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మనకు కనబడతా ఉన్నారు.